మన స్టార్ రెసిపీలో ఈరోజు నేను చికెన్ బిర్యానీతో మీ ముందుకొచ్చానండి. ఇక్కడ అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. కడిగిన చికెన్‌కి ఫస్ట్‌గా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, దాంతో పాటుగా కొంచెం మనం ఇంట్లో చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా అండి. దాంతో పాటు కొద్దిగా ధనియాల పొడి, కసూరి మేతిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు అల్లం వెల్లుల్లి ఇంపార్టెంట్ అండి నాన్ వెజ్ కర్రీస్‌కి. ఆహ్, నిమ్మకాయ రసం ప్లస్ మెయిన్‌గా గ్రేవీనెస్ కోసం అండి మంచిగా పెరుగుని బాగా వేయాలండి. అంటే దాంతోటి గ్రేవీ వస్తుంది. దాంతో పాటు పుదీనా, కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి చక్కగా. దీనికి మనం పక్కన వేరే ప్యాన్‌లో ఫ్రై ఆనియన్స్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్‌గా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని వాటరేసుకొని దానిలో మనం ఇందాక చూపించిన హోల్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఉప్పు, ఆయిల్ అన్నీ మంచిగా మరిగిచ్చుకోవాలండి. అప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకొని బాగా ఒక ఉడుకు రావాలండి రైస్. ఒక 50-70% ఉడికిన తర్వాత మనం చికెన్ ఒక బౌల్‌లో పెట్టుకొని కింద పరచాలి. దాని మీద దీన్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ దాని మీద ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ లేయర్స్‌లా వేస్తూ మళ్ళీ రైస్ వేయాలి. ఇలా హోల్ మొత్తం వేస్తూ లాస్ట్ చివరిగా మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మిగిలిన మన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ చక్కగా వేసుకొని దాని మీద కొద్దిగా మనం పాలలో కుంకుమ పువ్వండి ఇంట్లో ఉంది. ప్యూర్ అండి. అది కలుపుకొని మనం కలర్ కోసం ప్లస్ టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగొస్తుందండి. దీంతో పాటుగా కొద్దిగా నేను గరం మసాలా కొద్దిగా పించ్ అలా పైనుంచి జీలకర్రిచ్చానండి. దీంతో పాటు కొద్దిగా నెయ్యి పైనుంచి వేసుకుంటే మనకు సువాసనతో పాటు టేస్ట్ గూడా వస్తుందండి. సువాసనతో పాటు కూడిన రుచి అంటారు గదా! కమ్మదనం అదొస్తుంది. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టాలి. నేను దమ్ పెట్టి ఇంట్లో కదా! దా గాలి బయటికి రాకుండా వాటర్ హెవీ వాటర్ పెట్టాను. 30 మినిట్స్ తర్వాత ఇలా చేశానండి. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు మనం చక్కగా ఇదండి. ఇలా చేస్తే మనకి ఎంత టేస్టీ వచ్చిన బిర్యానీ వచ్చేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి తినండి. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.